హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొన్ని న్యూ వెరైటీ వంకాయ మొక్కల్ని రిపోర్టింగ్ చేస్తున్నాను. ఇది సాయిల్ మిక్స్ అండి. ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ ఒకేసారి సమ్మర్లో కలిపి పెట్టుకున్నాను. అది వీడియో కూడా ఉంది, వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాంట్లోనే ఇప్పుడు కొంచెం సీవీడ్ కలిపాను, ఆర్గానిక్ ఫాస్ఫేట్ కలిపాను, అంతే. కలిపేసి మళ్ళీ రిపోర్టింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను నేను. అలా కలిపి ముందే పెట్టుకోవడం వల్ల నాకు చాలా పని తప్పిందండి, చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఈ పార్ట్స్ అన్నీ కూడా నేను హాఫ్ వరకు నింపి పెట్టాను. మీకు అనిపించవచ్చు, అవి చూస్తుంటే చిన్నగా అనిపిస్తున్నాయి. ఇదే సైజ్ అండి. నా టమాటో ప్లాంట్స్ ఉన్నాయి కదా వెనకాల బాల్కనీలో, ఎంత బాగా పెరిగి చక్కగా ఫ్రూట్స్ వస్తున్నాయి, ఆ సైజు. ఇక్కడ వంకాయ మొక్కలు కనిపిస్తున్నాయి. ఇది కూడా సేమ్ అదే పాట్ అండి. నేను సాధారణంగా ఇదే పాట్ యూస్ చేస్తాను. చాలా చిన్నగా ఉంటుంది. మనం వాడే సాయిల్ మిక్స్ నాది చాలా బాగుంటుందని చాలామంది అంటూ ఉంటారు. చూడండి, వంకాయ చెట్టు ఎంత పెద్దగా పెరిగిపోయింది. ఇప్పుడు చూద్దురు కానీ పాట్ సైజు ఒకటి ఖాళీగా ఉంది, చూపిస్తాను మీకు. ఇదండి అది, అంటే నా చేతి అంత పొడవు ఉంది, చూసారా? మరీ ఎక్కువ కూడా లేదు, నా చేయి అంతా వెడల్పుందండి, అంతే. ఇవి నారు పోసామండి. న్యూ వెరైటీ అని చెప్పాను కదా, ఇంతవరకు నా దగ్గర లేనటువంటివి కొన్ని మళ్ళీ నాటుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను. ఇది పెన్నాడ వంకాయ ఒకటి, 1 kg బ్రింజాల్ ఒకటి, బ్లాక్బెర్రీ బ్రింజాల్ అని వస్తుంది కదా అదొకటి, ఇంకొక వెరైటీ ఏదో ఉందండి. ఇవి ఇంతకుముందే నాటుకున్నాను, మీకు చూపించలేకపోయినప్పుడు, అందుకనే ఇప్పుడు మళ్ళీ కొన్ని రిపోర్టింగ్ చేస్తూ చూపిస్తున్నాను. ఇలా ఆఫర్కి పాట్లో నింపి పెట్టుకున్న తర్వాత మనం పెట్టాలనుకున్న మొక్కని అందులో పెట్టి చుట్టూ మనం కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ వేస్తే సరిపోతుంది. ఈ సైజ్ వచ్చే వరకు, వంకాయ మొక్కలు పెరిగే వరకు రిపోర్టింగ్ చేసుకోకుండా ఉంటే బెటర్ అండి. చాలా తొందరగా సర్వైవ్ అవుతాయి ఇవి. మరి చిన్నవి అయితే వర్షం వచ్చినా మనం వాటర్ పోసినప్పుడు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా కరెక్ట్ సైజ్ అండి రిపోర్టింగ్ చేసుకోవడానికి. దాదాపు ఒక 20 days కంటే ఎక్కువ అయింది ప్లాంట్స్. చూడండి, వాటి రూట్ సిస్టమ్ కూడా ఎంత బాగా డెవలప్ అయిందో. ఇప్పుడు ఈ మొక్క అసలు ఏమాత్రం పాడవదండి, చాలా హెల్తీగా పెరుగుతుంది. మనం ప్రతిసారి మొక్కలు నాటినప్పుడల్లా సాయిల్ మిక్స్ కలుపుకోవాలంటే కష్టం, కాబట్టి నేను ఒకేసారి సమ్మర్లో కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు అయిపోవచ్చిందండి, మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది. దానివల్ల నాకు ఇప్పటివరకు అయితే చాలా బర్డెన్ తప్పిపోయింది, చాలా తేలికైపోయినాయి నా పనులన్నీ. ఇదండి రిపోర్టింగ్ చేసిన తర్వాత చక్కగా స్టూడెంట్స్ లాగా లైన్లో ఉన్నాయి కదండి చక్కగా. ఇదండి ఈరోజు వీడియో. Thank you for watching.